మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, నేత్ర వైద్య నిపుణుడిని. ఇక్కడ విజయవాడలో నక్కల్ రోడ్డు 5వ లైను ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్. గత 38 సంవత్సరాలుగా ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. సో మీకు అనేక వీడియోలు అంటే కంటి జాగ్రత్తల గురించి, కంటి చికిత్సల గురించి కూడా చేశాను. అది మీకు డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని యూట్యూబ్లో మీకు చూడొచ్చును. ప్రస్తుతము ఒక అరుదైన టాపిక్ అన్నమాట. అంటే పుట్టుకతోనే అంధత్వము వస్తుందా, ఏ జబ్బులలో వస్తుంది, దాని నివారణకి ఏమైనా మార్పులు ఉన్నాయా? సో పుట్టుకతోనే చాలా మందిలో కూడా అంధత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది. మన దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారన్నమాట ఇది పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు. సో ముఖ్యంగా ఏమంటే మీకు అంటే తల్లి ఈ ప్రెగ్నెన్సీలో అంటే 3 నెలల లోపలికైనా జర్మన్ మీజిల్స్ అనేటువంటి వైరస్కి గురైతే వాళ్లకు కంజెనిటల్ క్యాటరాక్ట్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. అంటే పుట్టుకతోనే క్యాటరాక్ట్ అంటే శుక్లం వస్తుందన్నమాట. సో అటువంటి వాళ్లకు పుట్టిన వెంటనే కొన్ని వారాల లోపే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళల్లోనే కొంతమందికి ఐరిడోసైక్లైటిస్ అంటాం. అంటే కంటి లోపల పొరలో ఇన్ఫ్లమేషన్ జరిగి ఆ విధంగా లోపల కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట. సో అందువల్ల 3 months లోపలికైనా ఈ జర్మన్ మీజిల్స్ అటువంటి ఇన్ఫెక్షన్ జరిగి అంటే నిర్ధారణ అయితే ఒక్కొక్కసారి డాక్టర్లు అబార్షన్ కూడా అడ్వైజ్ చేసే అవకాశం ఉందన్నమాట. అలాగే కొంతమందికి పుట్టుకతోనే నీటి కాసులు ఉంటాయి. దాన్నే కంజెనిటల్ గ్లకోమా అంటాం అన్నమాట. అంటే కన్ను అంతా ఉబ్బిపోయి లావైపోయి బుల్స్ అయ్యి అంటాం అన్నమాట. అంత లావ్ అయిపోతుంది కంటిలో ప్రెషర్ పెరిగి. సో అది కూడా ఏమంటే పుట్టుకతోనే అంటే వెలుతురు చూడలేరు, కన్ను పెద్దగా ఉంటుంది. మేము కంటి లోపల ప్రెషర్ చూస్తే మామూలు కన్నా 1.5 నుంచి 2 అంతలు ఉంటుంది అనమాట. సో అది గుర్తించి మనము వెంటనే ఆపరేషన్ చేస్తే దానికి కూడా చాలా వరకు మనము చూపును కాపాడవచ్చు అనమాట. దానికి ఏమంటే ట్రెబెక్యులెక్టమీ ఆపరేషన్ అని చెప్తామన్నమాట. సో ఆ ఆపరేషన్ చేస్తాం తప్పనిసరిగా. అలాగే గోనియాటమీ అంటాం. సో ఆ ఆపరేషను ఒక్కోసారి 2 కలిపి ఆపరేషన్ చేసి ఆ ఉన్న చూపును అనేటువంటిది కాపాడుతాం అన్నమాట. అలాగే చాలామంది మీరు వినుంటారు, చాలా ముఖ్యమైన జబ్బు ఏమంటే రేచీకటి అంటాం అన్నమాట. సో ఈ రేచీకటి అంటే దాన్నే ఇంగ్లీష్లో రెటినైటిస్ పిగ్మెంటోజా అంటాం అన్నమాట. అంటే ఇది రకరకాలుగా 4-5 రకాలుగా ఉంటుందన్నమాట. సో యూజువల్గా ఏమైతుందంటే ఈ దగ్గర సంబంధికులలో ఈ యొక్క వివాహం చేసుకున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మందిలో వస్తుందన్నమాట. కొంతమందికి ఏమంటే తొలి దశలోనే అంటే పుట్టుకతోనే ఆ యొక్క జబ్బు ఉండి తొందరలోనే చూపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏమంటే కొన్ని సంవత్సరాలు బాగా ఉండి ఆ తర్వాత మెల్లమెల్లగా చూపు తగ్గిపోతుందంటే వాళ్ళని ఏమంటే డామినెంట్ టైప్ ఆఫ్ రెటినైటిస్ పిగ్మెంటోజా అంటామన్నమాట. అలాగే చాలా తొందరగా చూపు పోయేటువంటి వాళ్ళని ఏమంటే వాళ్ళను రెసెసివ్ టైప్ ఆఫ్ రెటినైటిస్ పిగ్మెంటోజా అంటాం. అంటే వీళ్ళకు చాలా తొందరగా జబ్బు అనేది వచ్చి ఎక్కువగా సివియరిటీ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ డామినెంట్ టైప్లో తక్కువగా ఉంటుంది. ఇంకొక 3వ రకాన్ని ఏమంటారు అంటే స్పొరాడిక్ మ్యుటేషన్ టైప్ అంటాం. అంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ చుట్టాల్లో కానీ ఏమి లేకపోయినా కూడా లోపలే జెనెటిక్ మ్యుటేషన్ మార్పులు జరిగి అటువంటి వాళ్ళకి ఎక్కువ మందిలో జరిగేది ఇదే అన్నమాట. సో అటువంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క రేచీకటి అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే, కొంతమందిలో కొన్నాళ్ళ వరకు చూపు బాగా ఉంటుంది, ఆ తర్వాత మెల్లమెల్లగా చూపు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎక్స్ లింక్డ్ రెటినైటిస్ పిగ్మెంటోజా అంటాం. సో దీంట్లో కూడా ఎక్కువగా చూపు డ్యామేజ్ అయిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఆ రెటీనా మీద చుక్కలు నల్లటి చుక్కలు ఏర్పడి ఆ రెటీనా అంతా డ్యామేజ్ అయ్యి అప్పుడు ఈ యొక్క జబ్బు అనేటువంటిది వస్తుంది అనమాట. అలాగే కొంతమందిలో ఏమవుతుందంటే
పుట్టుకతోనే కన్ను ఉండదన్నమాట. సో దాన్ని అనాఫ్థాల్మాస్ అంటామన్నమాట. అలాగే కొంతమందికి పుట్టుకతోనే కన్ను చిన్నగా ఉంటుంది, దాన్ని మైక్రాఫ్థాల్మాస్ అంటామన్నమాట. సో అటువంటి వారిలో కూడా చూపు తగ్గిపోయి అంధత్వం వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏమంటే ఈ కాలంలో చాలామంది నెలలు తక్కువగానే పుడుతూ ఉన్నారనమాట. సో దాన్నే ప్రిమెచ్యూర్ రెటినోపతి అంటామన్నమాట. అంటే వాళ్ళల్లో ఏ విధంగా అయితే బాడీ డెవలప్ కాదో అదేవిధంగా లోపల రెటీనా కూడా డెవలప్ కాకుండా అనేక రకాల కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళకు చూపు పోయేటువంటి అవకాశం ఉంది. అందువల్ల నెలలు తక్కువ పుట్టిన వాళ్ళు ఉంటే పుట్టిన నెల లోపల మేము కంటి రెటీనా ఇవన్నీ చూస్తామన్నమాట. అలాగే కొంతమందికి ఆక్సిజన్ ఎక్కువ ఇవ్వడం వల్ల కొంతమందికి లోపల కూడా పొర ఏర్పడుతుంది అనమాట. దాన్నే పర్సిస్టెంట్ హైపర్ప్లాస్టిక్ ప్రైమరీ విట్రియస్ అంటామన్నమాట. సో అందువల్ల నెలలు తక్కువ పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా కంటి లోపల రెటీనా చూపించుకొని ఏమాత్రం రెటీనా పెరక్కపోయి కొత్త రక్తనాళాలు ఉండి ఇవన్నీ ఉంటే లేజర్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. దీనిలో కూడా ఎక్కువగా మేమేమైతే ఇన్ఫ్రారెడ్ లేజర్ ట్రీట్మెంట్ అని ఇస్తామంటే కంటికి ఎక్కువ డ్యామేజ్ కాకుండా కనిపిస్తుంది అనమాట ఇది చికిత్స అనేటువంటిది. అలాగే కొంతమందిలో అంటే ఈ తల్లిదండ్రులకు తల్లికి ఎస్పెషలీ కొన్ని సుఖ వ్యాధులు అంటాం, అంటే సెక్సువల్ డిసీజెస్ అంటాం. అంటే ఎయిడ్స్ కానీ సిఫిలిస్ కానీ ఆ తర్వాత గొనేరియా కానీ ట్రకోమా కానీ ఇటువంటి జబ్బులు ఉన్నప్పుడు పుట్టే పిల్లలకు కూడా రావచ్చు అన్నమాట. సో అందువల్ల కూడా ఈ పిల్లలకు అనేటువంటిది అంధత్వం సంభవించవచ్చు అనమాట. అందువల్ల ఆ జబ్బులు ఉన్నప్పుడు తప్పనిసరిగా కంట్రోల్ చేయించుకొని ఆ తర్వాతనే పిల్లల్ని కనడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే కొంతమంది పుట్టినటువంటి పిల్లలకి ఏమంటే తల చాలా పెద్దగా ఉంటుందన్నమాట. దాన్నే హైడ్రోసెఫలస్ అంటాం. అంటే చాలా రెండంతలు ఎక్కువ సైజు ఉండి ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం, అదంతా బాగా పెరిగి ఆ సరిగా సర్క్యులేషన్ జరగక కంటికి నరానికి సరిగా రక్తం అందక కంటి నరమే ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. సో దాన్నే ఆప్టిక్ అట్రఫీ అంటాం అన్నమాట. సో అటువంటి వాళ్ళు కూడా ఏమంటే తొందరలో చూపించి అంటే న్యూరో ఆఫ్థల్మాలజీ అంటాము, న్యూరో రెటినల్ ఇటువంటి వాళ్ళల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళల్లో న్యూరాలజిస్ట్ కొంతవరకు ఆపరేషన్ చేసి దాన్ని కూడా చాలా వరకు చూపుని మనము కాపాడవచ్చు అనమాట. అలాగే కొంతమందిలో పౌష్టికాహార లోపం అంటాం. అంటే తల్లికి మా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సరైన పౌష్టికాహారం అందలేదనుకో, అంటే మైక్రో న్యూట్రియంట్స్ అని కానీ అనేక రకాలైనటువంటి వైటమిన్స్ కూడా వీళ్ళకు ఎదుగుదలకు చాలా అవసరం అనమాట. అవి లేనప్పుడు కూడా పుట్టినప్పుడు కొన్ని డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కళ్ళు. సో అందువల్ల కూడా చూపు తేడా రావచ్చు అనమాట. అలాగే కొంతమందిలో ఏమవుతుందంటే ఈ డెలివరీ కష్టంగా ఉన్నప్పుడు ఫోర్సెప్స్ డెలివరీ అంటాం. అంటే ఆ బాబు తలను పట్టుకొని పిల్లల్ని లాగడము, అటువంటప్పుడు కూడా ఒక్కోసారి ఈ కంటి రెప్పలకు డ్యామేజ్ అవుతుంది, కంటి నరాలకు డ్యామేజ్ అవుతుంది, తలకు కూడా డ్యామేజ్ అవుతుంది. సో అందువల్ల అటువంటప్పుడు కూడా డ్యామేజ్ అయ్యి ఈ విధంగా అంధత్వం కలగొచ్చు అన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు పిల్లలు పుట్టినప్పుడు, అలాగే కొంతమంది పుట్టిన పిల్లలకి ఏమవుతుందంటే ఈ కంటి నీరు వస్తూ ఉంటుంది అన్నమాట ఎక్కువగా. సో దాన్నే నాసోలాక్రిమల్ డక్ట్ బ్లాక్ అంటాం. అంటే కంటికి ముక్కుకు ఓ సన్నని రంధ్రం ఉంటుంది ప్రకృతి సిద్ధంగా. అది డెవలప్ కానప్పుడు ఏమవుతుందంటే నీరు ఏర్పడి మెల్లగా పుసులు కూడా అయ్యి ఆ పుసులు కాంప్లికేషన్ జరిగి అప్పుడు కూడా మళ్ళా అంధత్వం కొంత వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరూ అంటే పుడతానే చాలామంది ఏమంటే వెంటనే కంటి డాక్టర్ని పిలిపించి ఏమైనా డిఫెక్ట్లు ఉన్నాయా అని చూడాలన్నమాట. అంటే కొంతమందికి ఏమంటే రెప్ప కూడా వాలిపోయి ఉంటుంది. సో దాన్నే టోసిస్ అంటాం. అలాగే పుట్టుకతోనే కొంతమందికి మెల్లకన్ను కూడా వస్తుంది అనమాట. దాన్నే కంజెనిటల్ స్క్వింట్ అంటాం. అది ఒకవైపు ముక్కు వైపు ఉండొచ్చు, లేక చెవు వైపు కూడా ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళల్లో కూడా వీళ్ళకు ఈ సరైనటువంటి చూపు కేంద్రం డెవలప్ కాక వాళ్ళకు కూడా అంధత్వం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అలాగే
టాక్సోప్లాస్మోసిస్ అంటామన్నమాట. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి క్రిమి. సో దీనివల్ల ఏమవుతుందంటే కంటి లోపల కొరాయిడైటిస్ అనేటువంటి జబ్బు వచ్చి ముఖ్యంగా కంటి చూపు కేంద్రమే దెబ్బతిని వాళ్ళకు కూడా చూపు పోయేటువంటి అవకాశం ఉంది. అలాగే మెల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. క్యాట్రాక్ట్ ఇటువంటి అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పుట్టిన వెంటనే కళ్ళు ఒకసారి చూసి కళ్ళల్లో ఏమన్నా డిఫెక్ట్ ఉన్నాయా లేదనేటువంటి చూడాలి. అలాగే మేనరికాలు ఎక్కువ చేసుకునే వాళ్ళల్లో కొంతవరకు ఈ కంటి జబ్బులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. చూసి ఏమన్నా డిఫెక్ట్లు ఉన్నాయా లేదా కంటి డాక్టర్ చూసి ఫస్ట్లోనే ఉంటే వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ యొక్క లైఫ్ను మనము బాగా కాపాడవచ్చును, చూపుని కాపాడవచ్చును. సో ఈ విషయాలన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకొని మీ యొక్క పిల్లల చూపుని కాపాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యరావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ ఏమంటే 9441364655. మా ఇంకా వీడియోలు కూడా చూడాలనుకుంటే డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. ఆ వీడియో కొడితే మీకు అనేక రకాలైనటువంటి కంటి గురించి వీడియోలు కూడా దొరుకుతాయి. అవన్నీ కూడా చూసి మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు. నమస్తే అండి.